హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెర్రస్ ఫార్మ్ టు కిచెన్. ఈరోజైతే మనం హెల్దీగా అండ్ టేస్టీగా ఉండే జొన్న గట్క రెసిపీ చూసేద్దామా. ఇనీషియల్గా మేము ఏం చేసామంటే జొన్నలు తీసుకొని ఇలా మిక్సర్లో పౌడర్ చేయడానికి ట్రై చేసినాము. మరి అది చాలా పౌడరీ అయిపోయింది. అందుకనే మా హస్బెండ్ ఇలా అందులో వేసి దంచుతున్నాడు, చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. అంటే కాస్త చిన్న చిన్న గ్రాన్యూల్స్ లాగా అయినాయి అన్నమాట. డైరెక్ట్గా మనం ఫ్లోర్ మిల్క్ వెళ్ళేసి మిల్లెట్స్ లాగా కావాలి అని అంటే వాళ్ళు పట్టించేస్తారు. ఆ మిల్లెట్స్ని మనం ఓవర్ నైట్ అలా సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకున్న తర్వాత మార్నింగ్ లేచేసరికి ఇలా అయ్యింది. ఇంకా ఇప్పుడు అదంతా కరెక్ట్గా కలిపేసుకొని ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ చేసేసుకోవాలి. డ్రైన్ చేసుకున్న తర్వాత కాస్త ఇలా అయిపోతుంది డ్రైగా. నెక్స్ట్ మనకు మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే బఠానీ, క్యారెట్, కొరియాండర్ లీవ్స్, స్లైస్డ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్. ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ 1 స్పూన్ జీరా వేసుకున్నాము. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న మిర్చీస్, చిన్న చిన్నగా పీసెస్ చేసుకున్న క్యారెట్, ఈ స్లైస్డ్ ఆనియన్స్ సన్నగా తరుక్కుంటే బాగుంటుందండి. నెక్స్ట్ ఈ బఠానీ కూడా వేసేస్తాను అందులోనే. అంతా కలిపేసుకొని కర్రీ లీవ్స్, నెక్స్ట్ అల్లం జింజర్ పేస్ట్, అంతా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ చిటికెడు పసుపు వేసుకున్నాను. మనం అది డ్రైన్ చేసి పెట్టుకున్న మిల్లెట్స్ ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ వేసాను నేనైతే. అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ వాటర్ పోసుకోవాలి. 1:3 రేషియో ఎప్పుడు ఫాలో అవ్వాలండి. 1 రేషియో ఆఫ్ మిల్లెట్స్కి 3 రేషియో ఆఫ్ వాటర్ పడుతుంది అనమాట. 1 కప్ ఆఫ్ మిల్లెట్కి 3 కప్స్ ఆఫ్ వాటర్, అంతే. ఇంకా పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మనకు ఇలా వస్తుంది. ఇంకా అదంతా స్పూన్తో మిక్స్ చేసుకొని లాస్ట్లో మనము కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇంకా బౌల్లోకి తీసేసుకోవడమే. టేస్టీగా హెల్దీగా ఉండే జొన్న గట్క రెసిపీ రెడీ అండి. జొన్న ఉప్మా అనవచ్చు, జొన్న గట్క అనవచ్చు. టేస్ట్ చేసేసి రివ్యూస్ ఇచ్చేయండి. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. చూడండి ఇక్కడ